నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం. అజెండాలోని 26 అంశాలకు ఆమోదం తెలిపిన కేబినెట్. రేపు ఉంగుటూరు నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటన. అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన ఆప్కాబ్ చైర్మన్ గన్ని, ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. తాడేపల్లిగూడెం పురదేవత బలుసులమ్మ జాతర ఉత్సవాలకు ముహూర్తం ఖరారు. షెడ్యూల్ ప్రకటించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. దిత్వా తుఫాను ప్రభావంతో రాగల 3 రోజులు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ. రాజధానిని మహానగరంగా తీర్చిదిద్ది అభివృద్ది చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న కూటమి ప్రభుత్వం అందుకు అనుగుణంగా అడుగులు వేసింది. ఇప్పటికే తొలి దశలో భూ సమీకరణ చేసి అభివృద్దిని పరుగులు పెట్టిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రెండో దశలో 16,666 ఎకరాల భూమిని భూ సమీకరణ ద్వారా తీసుకోవాలని నిర్ణయించింది. దీనికోసం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. పరిపాలనకు సంబంధించి పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఖరీఫ్లో ధాన్యం సేకరిస్తున్న ప్రభుత్వం రైతులకు సత్వరమే చెల్లింపులు చేసేందుకు 5,000 కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పట్టణాల్లో ఖాళీ స్థలాల్లో హోర్డింగ్ల నియంత్రణకు నిబంధనలు సవరిస్తూ బిల్లు తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశ నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియాకు వివరించారు. 2025-26 ధాన్యం సేకరణ కోసం అవసరమైన వర్కింగ్ క్యాపిటల్ను నిబంధనలకు లోబడి ఎన్సీడీసీ నుండి ఏపీ మార్కెట్ ద్వారా 5,000 కోట్ల తాజా వర్కింగ్ క్యాపిటల్ రుణాన్ని పొందేందుకు ప్రభుత్వ హామీతో పాటు ఇప్పటి వరకు ఇచ్చిన మంజూరులకు అదనంగా ఈ మొత్తాన్ని ఏపీ ఎస్సీఎస్సీఎల్కు ఇంటర్ కార్పొరేట్ రుణంగా బదిలీ చేసేందుకు 26/11/2025 జారీ చేసిన ఉత్తర్వుల జీవోఎంఎస్ నెంబర్ 60ను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. జాతీయ మరియు రాష్ట్ర రహదారులపై హెరిటేజ్ భవనాల సమీపంలో విద్యా సంస్థలు మరియు ఆసుపత్రుల దగ్గర డిస్ప్లే పరికరాలు నిషేధించబడ్డాయి. నిర్మాణ కాలంలో ఖాళీ భూమి యొక్క పన్నుపై 50% మినహాయింపు ఇచ్చేందుకు మున్సిపాలిటీల చట్టం 1965 మరియు మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955లకు సవరణలు చేస్తూ జీవోఎంఎస్ నెంబర్ 198 MAUD డేటెడ్ 24/11/2020 కింద జారీ చేసిన లెవీ అండ్ అసెస్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ ట్యాక్స్ రూల్స్లోని రూల్ 71 కింద చేర్చబడిన నిబంధనల ప్రకారం డ్రాఫ్ట్ బిల్లుకు ఆమోదం ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. క్యాపిటల్ రీజియన్ పరిధిలోని 7 గ్రామాలలో అనగా వైకుంఠపురం, పెద్దమద్దూరు, ఎండ్రాయి, కార్లపూడి, వడ్లమాను, హరిశ్చంద్రపురం, పెద్దపరిమి 16,666.57 ఎకరాల విస్తీర్ణంలో ల్యాండ్ పూలింగ్ స్కీమ్ను ప్రారంభించేందుకు ఏపీసీఆర్డీఏ కమిషనర్కు అధికారం ఇచ్చే ప్రతిపాదనకు ఏపీసీఆర్డీఏ చట్టంలోని సెక్షన్ 55 యొక్క సబ్సెక్షన్ నిబంధనల ప్రకారం రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. ఏపీ డిస్కామ్స్ ప్రాంతాల్లో PMSGMBY కింద SC/ST వినియోగదారులకు రూఫ్ టాప్ మరియు గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ ఇన్స్టాలేషన్ అమలుకు నాబార్డ్ నుండి ప్రభుత్వ హామీతో 3,762.26 కోట్లు రుణం పొందేందుకు చైర్మన్ అండ్ MD ఏపీ డిస్కామ్స్ ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఎయిమ్స్, మంగళగిరి అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, భవనాలు మరియు కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు ఏపీ జెన్కో, APPDCL థర్మల్ పవర్ స్టేషన్లకు ఫైర్ NOC పొందేందుకు ఏపీ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ నుండి ఫైర్ ముందస్తు జాగ్రత్త రుసుము చెల్లింపు నుండి మినహాయింపు కోసం చైర్మన్ అండ్ MD ఏపీ జెన్కో కోరిన అభ్యర్థనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద కొన్ని పనులకు 542.85 కోట్ల పరిపాలన ఆమోదం కోరే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అంటే ఈ 524 కోట్లతో పోలవరం గ్రామం నుండి స్పిల్వే అనుసంధాన టన్నెల్ మరియు శాడిల్ డ్యామ్ వరకు కుడివైపు అనుసంధాన రహదారుల ఏర్పాటు, గ్యాప్ 1 నుండి PIP LMC ప్రారంభ స్థానం ద్వారా హెడ్ రెగ్యులేటరీ మరియు KL బండ్ వరకు 21 కిలోమీటర్ల పొడవుతో ఎడమవైపు అనుసంధాన రహదారుల ఏర్పాటు, కిలోమీటర్లు 0 నుండి కిలోమీటర్లు 6.2 వరకు AGLBకు రక్షణ పనులు, తూర్పుగోదావరి జిల్లా పురుషోత్తపట్నం విలేజ్లో గండిపోచమ్మ తల్లి ఆలయ సభలో రక్షణ పనులు 524 కోట్ల రూపాయలతో
టేకప్ చేయబడతాయని చెప్పేసి మనం చేస్తాను. మరి ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా పోలవరం ప్రాజెక్ట్ని 2027లో కంపల్సరీగా ఎట్టి పరిస్థితులను పూర్తి చేయాలని చెప్పేసి స్పష్టంగా చెప్పడం కూడా జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ముఖ్యమంత్రి చంద్రబాబు డిసెంబర్ 1న ఉంగుటూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. గోపీనాథపట్నంలో పెన్షన్ల పంపిణీలో పాల్గొంటారు. అనంతరం గొల్లగూడెం వద్ద ప్రజావేదిక వద్ద బహిరంగ సభలో సీఎం మాట్లాడతారు. నియోజకవర్గంలో P4 కింద బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్న దాతలతో ముఖాముఖి సమావేశం కానున్నారు. భోజన విరామం తర్వాత నియోజకవర్గ టీడీపీ నాయకులతో పార్టీ సమావేశం నిర్వహించనున్నారు. జిల్లా అధికారులతో పాటు జేసీ అభిషేక్ గౌడ, ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్, డీఎస్పీ శ్రవణ్ కుమార్ 3 రోజుల నుంచి సభాస్థలి, సీఎం పర్యటించే ప్రాంతాల వద్ద మకాం వేసి ఏర్పాట్లు చూస్తున్నారు. ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, కలెక్టర్, ఎస్పీలతో కలిసి హెలిప్యాడ్ పరిశీలించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పురదేవత బలుసులమ్మ జాతర ఉత్సవాలు నిర్వహించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. బలుసులమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ షెడ్యూల్ ప్రకటించారు. 2026 మార్చి 12వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జాతర ఉత్సవాలు నిర్వహించాలని తెలిపారు. 22న అమ్మవారికి నైవేద్యాలు, 27న కుంభం నివేదనతో ఉత్సవాలు ముగుస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే 50 గ్రాముల బంగారం, 1,11,116 నగదు అమ్మవారికి ఇస్తున్నట్లు ప్రకటించారు. బీజేపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ 2,01,116, మాజీ కౌన్సిలర్ జనసేన నాయకుడు పాలూరి వెంకటేశ్వరరావు 1,00,000, బీజేపీ జిల్లా నాయకుడు నరిసే సోమేశ్వరరావు 1,01,116, ప్రముఖ వ్యాపారవేత్త శ్రీరంగం సత్యనారాయణ 1,01,116, దారుపురెడ్డి శ్రీనివాస్ 25,000, మట్టా రామకృష్ణ 25,000 విరాళాలను సమావేశంలోనే ప్రకటించారు. జాతర సమయంలో 2 శుక్రవారాల్లో నిర్వహించే అన్న సమారాధనకు అయ్యే పూర్తి ఖర్చులు పైబోయిన కుటుంబ సభ్యులు సమకూరుస్తున్నట్లు వెల్లడించారు. 2014 సంవత్సరం అప్పుడు గుడి నిర్మించుకోవడం, అంతేకాకుండా ఫస్ట్ జాతరతో మనం ప్రారంభించాం. 2014 సంవత్సరం మున్సిపల్ చైర్మన్ అయినప్పుడు అదే అప్పటి దేవాదాయ శాఖ మంత్రులు మాణిక్యాలరావు గారు, మరి మాజీ మున్సిపల్ చైర్మన్ తాతాజీ గారు, పెద్దలందరి సహకారంతో అందరూ కలిసి జాతర అనేది కనివిని ఎరగని రీతిలో మరి మనం 40 సంవత్సరాల తర్వాత జాతర అప్పుడు జరిపించుకున్నాం. మరి ఆ తర్వాత మళ్ళీ 7 సంవత్సరాల అనంతరం మళ్ళీ జాతర చేసే అవకాశం మళ్ళీ అమ్మవారు మనకే ఇచ్చింది. మనందరూ కూడా అమ్మవారి కృపకు పాత్రలు అవ్వాలి. మరి ఆ జాతర జరిగిన తర్వాత తాడేపూడిలో ఎంత మంచి జరిగింది అనేది కూడా మీకు తెలుసు. పెద్దలు ఘనపాటి గారు ఆ రోజు కూడా మన ఘనపాటి గారు చేతుల మీదుగా మరి అది ప్రారంభించడం, ఆయన సంకల్పం మేరకే ఈ గుడి కట్టిన ఆ రోజు ఉత్సవాలు ప్రారంభించిన గురువుగారి దయ వల్ల అన్నీ కూడా అమ్మవారి దయతో అన్నీ జరిగినాయి. మరి ఈరోజు మళ్ళీ ఆయన్నే అమృతాస్తంతో మరి అన్నీ కూడా ఈ యొక్క కార్యక్రమాలని ఎలా చేయాలి ఏంటి అనేది కూడా ఆయనే ప్రోగ్రామ్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. పూజల కార్యక్రమాలు అన్నీ కూడా ఆయన చేతుల మీదుగా జరిపించాలని ఆలోచన చేసి మన ప్రెసిడెంట్గా ఉన్నటువంటి అంజి గారు వాళ్ళ మిత్ర బృందం అంతా కూడా ఈ జాతర అనేది కనివిని అనే రీతిలో బాగా చేయాలి అనేది నా ఉద్దేశం. ఎందుకంటే అమ్మవారి కృపతో నేను ఆ రోజు మున్సిపల్ చైర్మన్ అయినా ఈరోజు నేను మళ్ళీ
ఎమ్మెల్యేగా ఉన్నాను. చాలా బాగా జరిపించడానికి నా శాయశక్తిలో మీ అందరి సహకారంతో కృషి చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, గురువుగారు చెప్పిన దాని మీద ప్రకారం 12/3/2026 గురువారం నాడు జాతర కార్యక్రమం ప్రారంభించబడతా ఉంది. ఇది అఫీషియల్గా గురువుగారు ఇచ్చిన డేటు. మరి ఆ రోజు నుంచి 15 రోజుల పాటుగా జాతర ఉత్సవాలను మనం ఈ గుడి దగ్గర జరుపుకునే కార్యక్రమాలు ఆయన రూపొందించారు. 22/3/2026 నైవేద్యాల కార్యక్రమం పెట్టడం, అదేవిధంగా 27/3/2026 భారీ కుంభ నివేదన, భారీ అన్న సమాధాన శుక్రవారం నాడు జరిపించడానికి మన ఘనపాటి గారు నిశ్చయం చేశారు. ఇది చెప్పడానికి చాలా సంతోషం. ఎందుకంటే ఈ మంచి కార్యక్రమాన్ని చేసే అవకాశాన్ని తాడేపల్లిలో అందరూ ఆడపడుచులు మళ్ళీ ఒక పండగ వాతావరణంలో మనం ఇదివరకు ఎలా చేసుకున్నామో అదే విధంగా చేసుకునే అవకాశం అమ్మవారు మనకి ఇచ్చింది. కాబట్టి అందరూ కూడా జాతర కార్యక్రమానికి మీరందరూ కూడా పాత్రదారులు అవ్వాలి. మీ అందరిని ప్రతి ఆ ఊళ్ళో ఏ పేటలో ఉన్నటువంటి ఆ గుడికి సంబంధించిన సర్పంచులు కానీ కమిటీ సభ్యులందరూ కూడా జాతర కమిటీలో ఉంటారు. ఇక్కడ సంబంధించిన తాడేపూడి పట్టణం నుంచి అందరినీ కూడా కమిటీ సభ్యులుగా వేస్తాం. కులాలకి మతాలకి అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమం జరిపించాలని నిర్ణయం. డబుల్ ఇంజిన్ సర్కార్ తోడ్పాటుతో రాష్ట్రం రెట్టింపు వేగంతో మరింత అభివృద్ది వైపు పయనిస్తోందని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా గార మండలంలో స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్తో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. తొలుత వమరవల్లి డైట్ పాఠశాలలో అదనపు భవనాలకు 2.4 కోట్లు మంజూరు చేసి నిర్మాణాలు పూర్తయిన అదనపు తరగతి గదులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఎమ్మెల్యే గొండు శంకర్తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం ఇదే ప్రాంగణంలో ఆడిటోరియం, 2 డార్మెటరీలు, గ్రౌండ్ ఫ్లోర్లో అన్ని వస్తువులతో కూడిన 4 గదులు, మొదటి అంతస్తులో 4 గదుల డిజైన్తో 6.06 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న భవన సముదాయానికి కేంద్ర మంత్రి శంకుస్థాపన చేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.